సినిమా వాళ్ళైనంత మాత్రాన వాళ్ళకు ఎమోషన్స్ ఉండకపోవు కదండి. వాళ్ళు మనుషులే కదా. ఆ విషయం తెలియకుండా సమయం సందర్భం లేకుండా వాళ్ళను విసిగించేస్తుంటారు అభిమానులు. ఆ మధ్య చిరంజీవి ఒక వేడుకకు హాజరై తిరిగి వెళ్తుంటే ఓ అభిమాని విసిగించడం, ఆయన కోప్పడడం గుర్తుండే ఉంటుంది. ఇంకో సందర్భంలో బాలయ్య అసహనం ఆపుకోలేక అభిమాని మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంకా చాలామంది నటీనటులు కూడా కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతుంటారు. అలా తాను కూడా ఓసారి సహనం కోల్పోయానని అంటున్నాడు అల్లరి నరేష్. తన తండ్రి పోయిన బాధలో తానుంటే ఓ అభిమాని తనతో ప్రవర్తించిన తీరుకు కోపం వచ్చిందంటున్నాడండోయ్. ఎంత నటులైనా సరే సామాన్యులకు ఎలాగైతే ఉద్వేగాలు ఉంటాయో మాకు అలాగే ఉంటాయి. కొన్నిసార్లు కొందరి విపరీత ప్రవర్తన కోపం తెప్పిస్తుంది. అలాంటప్పుడు నటుణ్ణి కదా అని కంట్రోల్ చేసుకోవడం కష్టం. మా నాన్న చనిపోయినప్పుడు పార్థివ దేహం అక్కడే ఉంది, నేను పక్కనే ఉన్నాను. ఓ యువకుడు నా దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. చాలా కోపం వచ్చేసింది. బయటికి వెళ్ళు, ఇది ఫోటో తీసుకునే సమయమా అని కోపడ్డాను. దానికి కొందరు నన్ను విమర్శించారు. నటులకు కోపతాపాలు, వ్యక్తిగత జీవితం ఉండదా, దానికి విలువివ్వాలి కదా అని నరేష్ అన్నాడండోయ్. ఇక కెరీర్లో ఫెయిల్యూర్ల గురించి మాట్లాడుతూ, నా ఫెయిల్యూర్ల నుంచి నేను నేర్చుకోవడానికి కంటే ముందే మా నాన్న ఫెయిల్యూర్ల నుంచి చాలా నేర్చుకున్నాను. ఒకప్పుడు మా నాన్నకు హిట్లు వచ్చినప్పుడు ఇంటికి ముందు 24 కార్లు ఉండేవి. ఫ్లాప్స్ వచ్చినప్పుడు 2 కార్లు కూడా లేని పరిస్థితులు చిన్న వయసులోనే చూశాను. అవన్నీ నాకు పాఠాలు నేర్పించాయి. కాబట్టి విజయాన్ని తలకెక్కించుకోను, అపజయం వచ్చినప్పుడు కుంగిపోను అని చెప్తున్నాడు నరేష్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.